వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరికి చల్లగా తీయగా తినాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్కి ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ అట్లా అని చెప్పి బయట ఇప్పుడు అన్నీ కల్తీ కాబట్టి బయట నుంచి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే బేసిక్గా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 కప్పుల ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ 2 కప్పుల పాలు తీసుకుంటున్నా. పాలని బాగా మరిగిస్తూ ఉండాలి. ఆ పాలు ఒక పొంగు వచ్చేలోపు ఒక చిన్న బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇట్లా పాలు పొంగు వచ్చిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్లో కొన్ని నీళ్లు పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇది కలిపిన తర్వాత ఇలాగ మరుగుతున్న పాలలో వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ కార్న్ ఫ్లోర్ ఏంటి అంటే వెంటనే గట్టి పడుతుంది అనమాట. అండ్ కలపడం ఆపేస్తే ఉండలు అయిపోతుంది. వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా పోసిన వెంటనే అప్పుడే నాకు ఉండలు కట్టేసినట్టుగా అయింది కదా. కంటిన్యూగా కలుపుతూ ఉండలన్నింటినీ స్మాష్ చేసుకుంటూ ఇక్కడ టేస్ట్ మీరు తీపి ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే 4 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే పట్టిందనమాట. కప్పుకి 2 టేబుల్ స్పూన్ చొప్పున. అండ్ ఇట్లా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా గట్టిగా అయిపోతుంది చల్లారిపోయిన తర్వాత. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా. టేస్ట్తో పాటు కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా మిల్క్ పౌడర్ని యాడ్ చేసి నేనైతే బ్లెండ్ చేసిన. ఇప్పుడు దీన్ని ఇందులో మీకు నచ్చితే కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయండి, లేదంటే ఇలాచీ వేసినా పర్లేదు. ఎసెన్స్ వేస్తే ఏంటి అంటే మనకు ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే 2 గ్లాసులలో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అండ్ బ్లెండ్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని అందులో వేసి ఒక 12 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మిక్సీ వేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని దానిపైన మూత లాంటిది ఏదైనా కవర్ చేయాలి. ఏదైనా పాలిథిన్ కవర్ ఉన్నా దానిపైన పెట్టేసి క్లోజ్ చేసేసారనమాట. అలా అయితే కొంచెం తొందరగా ఫ్రీజ్ అవుతుంది. పైనుంచి మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కంపల్సరీగా దానిపైన ఏదన్నా క్లోజ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా పెట్టాలి. అండ్ నేను కొంచెం డెకరేటివ్గా ఉండడానికి కోసం అయితే పైకించి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను అనమాట. అండ్ నేనైతే ఇట్లా పెట్టిన ఒక పాలిథిన్ కవర్ పెట్టేసి దానిపైన రబ్బర్ బ్యాండ్ పెట్టాను అనమాట. ఇట్లా పెడితే ఏంటి అంటే దానిపైన డైరెక్ట్గా ఐస్ పడకుండా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట ఐస్ క్రీము. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. కాకపోతే నేను లిమిట్గా తక్కువ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి ఈజీ గడువు వచ్చేస్తుంది అనమాట గ్లాస్ నుండి. ఇలాగా 2 చేతుల మధ్యలో పెట్టి రోల్ చేసామనుకోండి, మీరు వాటర్ కింద పెట్టి అదంతా చేయాల్సిన పని లేదు. ఇలా రొటేట్ చేసి అందులో ఒక స్పూన్ పెట్టి బయటకంటే వచ్చేస్తుంది అనమాట. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం వాడింది 1-2 ఇంగ్రీడియంట్స్ అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇట్లా చేసి పెడితే బయట నుంచి కొనుక్కొచ్చే పని తప్పుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా హెల్తీగా తిన్న వాళ్ళం అవుతాం అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.